ఒకనొక టైంలో నెంబర్ 2 ప్లేస్ సాయిరెడ్డిదే అనేవాళ్ళు చాలామంది. అలాంటి సాయిరెడ్డి వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరకుండా న్యూట్రల్గా ఉండిపోయారు. నిన్న సిట్ విచారణ అనంతరం సాయిరెడ్డి గారు చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండదేమో లిక్కర్ స్కామ్ వ్యవహారం, ఆయనకి తెలిస్తే జరిగేది కాదని నేను అనుకుంటున్నాను అన్నారు. అంటే అక్కడ వైసీపీ అధినేత మీద ఆయనకు ఉన్నటువంటి అభిమానం మరొకసారి, ప్రేమ అభిమానం మరొకసారి రుజువైంది. అయితే ఆ అంశాలకు సంబంధించి మాట్లాడి జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ ఉంటే ఉన్నంతకాలం జగన్ ముఖ్యమంత్రి అవ్వటం అసాధ్యమన్నారు. ఒక 3-4 రోజుల క్రితం ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. వెనిజువేలా అధ్యక్షుడికి సంబంధించి ఆయన్ని, ఆయన భార్యని అమెరికా ఏ విధంగా ఎత్తుకొచ్చేసింది ప్రెసిడెంట్ ప్యాలెస్ నుంచి, చుట్టూతా సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్సీ వ్యవస్థ అందరూ ఉన్నప్పటికీ వెనిజువేలా అధ్యక్షుడిని ఏ విధంగా అమెరికా తీసుకురాగలిగింది, వారందరూ అమ్ముడుపోయారు కాబట్టే ఆ ప్రెసిడెంట్ని ఈజీగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా తీసుకురాగలిగారు అని చెప్పేసి మాట్లాడారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్గా కూడా ఆ ట్వీట్లో కొన్ని కామెంట్ చేశారు. ఆయన చుట్టూ కోటరీ ఉందని, వాళ్ళు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళారని ఆయన కామెంట్ చేశారు ట్విట్టర్లో. మళ్ళీ మీడియా ముందు కోటరీ గురించి మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన ఈ కూటమి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఎన్ని చేసినా ప్రతిఫలం లేదంటున్నారు. అయితే సాయిరెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేసి 2 రోజులు దాటింది, 2 రోజులు అయింది. ఇప్పటి వరకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి గారి మీద నోరు మెదిపి మాట్లాడే ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. చిన్నదానికే రాద్ధాంతం చేసే పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, రోజా గారు, గుడివాడ అమర్నాథ్ గారు మరి ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సాయిరెడ్డి గారంటే భయమా, లేక ఏదో ఒక రోజు మళ్ళీ పార్టీలోకి వస్తే ఆయన వీళ్ళు అనవసరంగా ఆయన టార్గెట్ చేసి మాట్లాడితే ఆయన వీళ్ళందరినీ మళ్ళీ ఆయన రీఎంట్రీ తర్వాత వీళ్ళని తొక్కేస్తాడనేటువంటి ముందు జాగ్రత్త, లేదా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏమైనా ఆదేశాలు ఇచ్చారా సాయిరెడ్డి వ్యాఖ్యలకు ఎవరు స్పందించొద్దని? అదే టీడీపీ అధినేత మీదో, నారా లోకేష్ గారి మీదో, పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వైసీపీ నేతలు సాయిరెడ్డి సాక్షాత్తు పాదయాత్రలు ఎన్ని చేసినా ఉపయోగం లేదని చెప్తున్నా, ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్నా, ట్విట్టర్లో వేదిక ట్వీట్లు చేస్తున్నా, జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ అమ్ముడుపోయిందని ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నప్పటికీ కూడా సాయిరెడ్డి గారి మీద నోరు మెదిపి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో వైసీపీ సైన్యం ఎందుకుంది? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. సాయిరెడ్డిని టచ్ చేయొద్దని వైసీపీ నేతలకు ఆదేశాలు ఉన్నాయా? సాయిరెడ్డి వర్సెస్ వైసీపీ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కొమ్మూరి కనకారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైసీపీ ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మనతో జూమ్కాల్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ముప్పాల సుబ్బారావు గారు, స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబర్, వారు కూడా మనతో జూమ్కాల్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్కాల్లో జాయిన్ అయ్యారు. శాసనాల వీరబ్రహ్మం గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో జూమ్కాల్లో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా మనం వైసీపీ నుంచి కొమ్మూరి కనకారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కనకారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. కనకారావు గారు, మీ వాయిస్ వినిపించట్లేదు, ఒకసారి బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్ అండి. మీకు అదేవిధంగా ప్యానల్ పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారం. చెప్పండి. సాయిరెడ్డి గారు అంటే భయమా, లేకపోతే బాధ్యత, మళ్ళీ ఆయన పార్టీలోకి వస్తే మిమ్మల్ని తొక్కేస్తాడేమో అని చెప్పేసి తీసుకురావట్లేదా? అదేం లేదండి. ఒకటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1, 2, 3, 4 ఉండవండి. ఒకే ఒక్క మా నేత జగన్మోహన్ రెడ్డి గారే ఈ పార్టీకి మా బాస్. అందువల్ల సాయిరెడ్డి గారి విషయంకి వచ్చేటప్పటికి సాయిరెడ్డి గారు మొన్న రిజైన్ చేసేటప్పుడు నాకు రాజకీయాలే వద్దు, వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. రాజకీయాల గురించి పట్టించుకోవట్లేదు, పూర్తి వదిలేసాను, రాజకీయం చేసుకుంటానని చెప్పేసి అన్నాడు. మరలా వారు ఈ మధ్య కాలంలో కొన్ని ట్వీట్లు పెట్టడం జరుగుతా ఉంది. దాని మీద అతను ఏదో చేసుకుంటాడు అంతే తప్ప అతని గురించి భయపడటం లేదంటే మాకేం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి సాయిరెడ్డి గురించి మాట్లాడొద్దునో లేదా మాడమునో లేకపోతే ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంటే బయట ఏదైతే పచ్చ మీడియా క్రియేట్ చేసినంత ఇది ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించడం. కాకపోతే ఏంటంటే ఆయన మీద ఒక ఫ్యాక్ట్ అని చెప్పేసి ఒక అభూత కల్పంతో క్రియేట్ చేసి పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆ హింసాత్మక వంటి ఆ వాతావరణాన్ని కానీ అలాంటివి కూడా ప్రేరేపించరు. అక్కడ లోకల్ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు స్థానికంగా దాన్ని బట్టి మాట్లాడటం తప్ప మా నాయకుడు ఎప్పుడు కూడా హింసను ప్రేరేపించే విధంగా లేదంటే ఒకళ్ళ మీద ఉద్దేశపడి మీరు పోయి గొడవలు చేయడం కానీ అది ఎప్పుడు కూడా ప్రోత్సహించరు. మరి అందువల్ల సాయిరెడ్డి గారి విషయంలో మీరేది మాట్లాడొద్దు అని మాకేమి మా పార్టీ ఆదేశించినట్టు కూడా అక్కడ లేదు. అసలు సాయిరెడ్డి గారి యొక్క దాని మీద మేము పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో చెప్పాడు రాజకీయాలు నాకు వద్దని చెప్పేసి అని, రాజకీయాలు దూరంగా ఉంటాయని చెప్పేసి అన్నాడు. నిన్న ఏదైతే ఈడీ ముందు చెప్పినటువంటి దాంట్లో మళ్ళీ ఒకసారి ఏమో జగన్ గారు లెక్కరికి సంబంధం లేదు, మిగిలిన వాళ్ళు చేశారని చెప్పి అన్నారు. వాస్తవంగా లెక్కల విషయంలో జగన్మోహన్ గారే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మా ఎవరు కూడా చేయలేదు. కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని జైలు వేశారు. కాబట్టి ఏదో ఒక రూపంలో వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టినటువంటి ఒక కుట్రపూరితోటి ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేసినటువంటి దాన్ని తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా లెక్కల దాంట్లో సంబంధం లేదు. అందువలంటే సాయిరెడ్డి గారు చెప్పిన దాంట్లో వారికి మరి వారు ఎందుకు చెబుతున్నాడు ఏంటనేది రకరకాలుగా మాడుతా ఉన్నాడు. చూద్దాం ఏం జరిగిందో. ఒకసారి ఏమో నేను ఏ పార్టీ చేరను అంటున్నాడు, మళ్ళీ పార్టీ పెట్టాలంటున్నాడు, కాసేపు ఒకళ్ళని ప్రోత్సహిస్తా ఉంటాడు, ఒకళ్ళ గురించి నెగిటివ్ మారుతా గురించి తక్కువగా మారుతా ఉంటాడు, కాసేపు టీడీపీ వ్యతిరేకిస్తాడు, మళ్ళీ బీజేపీ గురించి మాట్లాడు, పవన్ కళ్యాణ్ దగ్గర అంటాడు. అందువల్ల ఏంటి ఆయన ఏదో పెద్దోడయ్యాడు కాబట్టి కొంచెం మస్తీమితంగా ఏదైనా కొంచెం కోల్పోయినట్టు ఉన్నాడే అనిపిస్తా ఉంది. ఏదైనా సరే ఒకటి మాత్రం స్పష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇక మిగిలినటువంటి 2, 3, 4 ఇవన్నీ కూడా ఉండవండి. మా ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. కాదు కనకారావు గారు, నేను అడిగిన ప్రశ్న మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారిని ప్రోత్సహిస్తున్నారా లేదా అనేటువంటిది కాదు. ప్రతి చిన్న అంశానికి వైసీపీ నేతలు కానీ అధికార ప్రతినిధులు కానీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం జనసేనని టార్గెట్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజుకి ఉంది. ఈ రోజుకి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వారిద్దరు జగన్ గారిని ఒక మాట అంటే మీ అధికార ప్రతినిధులు కానీ లేకపోతే మీలాంటి నాయకులు అందరూ కూడా రివర్స్ మాట్లాడుతున్నారు కదా, వారి మీద వ్యతిరేకంగా తిరగబడుతున్నారు కదా మీరు. అంటే సార్ ఇప్పుడు చెప్పాడు నేను రాజకీయ క్షేత్రం లేనని చెప్పేసి. ఇక్కడ ఒకటండి, రాజకీయ క్షేత్రంలో ఉన్న వాళ్ళు రాజకీయంగా మాట్లాడి ఎదుర్కొంటే మనం ఎదుర్కొంటాం. ఇప్పుడు జనసేన ఉంది, అదొక పార్టీ, అదొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే జనసేన, టీడీపీ, బీజేపీ లాంటి పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో రాజకీయ క్షేత్రంలో ఉన్నాయి కాబట్టి మాతో కూడా మేము దానికి వివరించుకోవాల్సిన అవసరం ఉంది. మేము వాళ్ళు ఏదైతే మా మీద అపోహకి ఇచ్చేస్తారో దానికి కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. మరి సాయిరెడ్డి గారు నేను రాజకీయ వదిలేసి చెప్పి అన్నాడు కదా, వారు సడన్ గా ఈ రోజు మారుతా ఉంటే మేము దాని గురించి ఆయనే చెప్పాడు నాకు రాజకీయాల సంబంధం లేదు, అసలు ఎవరి గురించి పట్టుకోనని చెప్పేసి అని, వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. మరి వారు ఈ రోజు వచ్చి ఏదో ఒకటి మాట్లాడి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే మళ్ళీ లైవ్ లో ఉంటాను, మళ్ళీ వార్తల కోసం చెప్పి మాట్లాడితే దానికి మేము ఈ రోజు ప్రధానికి మాట్లాడేటువంటి అవసరం లేదు. అదేవిధంగా మా నాయకుడు కూడా స్పష్టంగా ఇదిగో వీళ్ళ గురించే మాట్లాడండి, వీళ్ళ గురించి మాట్లాడొద్దని మాత్రం అలాంటి ఎప్పుడు చెప్పడం. అందువల్ల సాయిరెడ్డి గారి యొక్క మాటలకి ఆయన విఘ్నతగా వదిలేస్తున్నాం. ఇక సాయిరెడ్డి గారు జగన్ గారిని వైసీపీ క్యాడర్ని లేకపోతే జగన్ గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది బలమైన నేతల్ని ఏది మాట్లాడినా వైసీపీ సైలెంట్గా ఉంటుంది. అయితే ఇంకా లేదు, ఒకటి మా పార్టీలో పలానా వ్యక్తి విధంగా ఉండని చెప్పంటే మేము కౌంటర్ ఇస్తాం. మా పార్టీలో పనిచేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాడితే మరి ఏదో మందిలో మిర్యాదన్నట్టు ఏదో ఉన్నారు వాళ్ళని చెప్పేసి అతను ఊహకు వచ్చేట్టు మాడుతూ ఉంటే ప్రధానికి ఆడేస్తా కౌంటర్ చూసుకుంటాం. ఈ రోజు మేము ఒక నిర్మాణాత్మకటువంటి పనిలో ఉన్నాం. ఈ రోజు ప్రజా సమస్యల పట్ల మొన్నటి వరకు మెడికల్ కాలేజ్ గురించి కోటి సంతకాల కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు నిర్మాణాత్మకటువంటి ఏదైతే కమిటీ గురించి డిజిటేషన్ ఆ పని మీద ఉన్నాం కాబట్టి
ఈ రోజు మేము ఆయన గుర్తొచ్చినప్పుడు ఏదో మాడుతుంటే దానికి కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితులు మేము లేవండి. ఒకటి మాత్రం అసలు రాజకీయ క్షేత్రంలో ఉండి అతను ఒక పార్టీలో ఉండి అతను పార్టీ పరంగా ఉండి పార్టీ వేదిక గురించి మాడితే మాత్రం దానికి కౌంటర్ ఇస్తాం. అట్లా కాకుండా ఏదో మీడియా అటెన్షన్ కోసం మీడియాలో ఉంటే ప్రధానికి యాడ్ కౌంటర్ ఇస్తా కూర్చుంటామండి. ఓకే 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 మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో టీడీపీ నుంచి శాసనాల వీరబ్రహ్మం గారు ఉన్నారు. వీరబ్రహ్మం గారు నమస్తే అండి. నమస్కారం. ఏంటి కవితారావు గారు మాట్లాడుతున్నారు. విజయసాయి రెడ్డికి ఏంటి? కంటిన్యూ చేయండి. సాయిరెడ్డి గారి ఎపిసోడ్ ఎందుకు మాట్లాడలేదు వైసీపీ? సాయిరెడ్డి గారు పాపం ఎలాంటోడో ఏందో వాళ్ళకి తెలియదా? ఇప్పటి వరకు ఎక్కడున్నాయన? ఆ నెంబర్ 2 నెంబర్ 3 మాకు లేదంటున్నారు, కానీ మీరే చెప్పారు మాకు నెంబర్ 2 విజయసాయి రెడ్డి అని. ఈ మౌతున్న ఆయన ఈ ప్రభుత్వం చంద్రబాబు మీద కాసేపు మాట్లాడతాడు, లేకపోతే ఇంకొకరి మీద మాట్లాడతాడు, జగన్ దంచోడు అంటాడు. ఇవన్నీ కూడా చూస్తే అతనికే కాదు వైసీపీ వాళ్ళ మొత్తానికి మైండ్ జరిపోయిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకసారిగా ఆలోచిస్తే మరి విజయసాయి రెడ్డి రేపు వచ్చి జగన్ దొంగ అని ఒక మాట అంటే మీరెవరు స్పందించరా? ఇవన్నీ తప్పులు. ఎందుకు వీళ్ళ భయం అంటే ఒకటే భయం. ఏమన్నా విజయసాయి రెడ్డిని అంటే ఎక్కడెక్కడి కథ బయట పెడితే మన పార్టీ ఏమైతుందన్న భయంతో వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడటంలే. తెలుగుదేశం వాళ్ళు చిన్నది మాట్లాడితే ఎక్కడెక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అందరూ దొంగిలిస్తున్నారు. చెప్పారు ఇది గెలవదని చెప్తే అంతలో నాయకుడు మాకు సంబంధం లేదంటారు, అతను ఎవరో మాకు సంబంధం లేదంటారు. ఇది కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకటే ఆలోచించాల. విజయసాయి రెడ్డి కూడా ఇవాళ ఎందుకంటే అతనికి ఏమి పోలుపోవటంలే, అతను ఎక్కడ ఏం చేయాలో అర్థం కావటంలే. బీజేపీ వాళ్ళు పలకరు, జనసేన వాళ్ళు పలకరు, తెలుగుదేశం అసలు తెలుగుతూ మాట్లాడరు. ఏదో విధంగా మాట్లాడి మళ్ళా ఈ కూటమి లేకపోతే మేము వస్తాము, మేము మళ్ళా ఆయన ముఖ్యమంత్రి కావాలంటే అక్కడ ఉండేటువంటి కోవర్తులు ఉన్నారు, వాళ్ళందరినీ బయట పంపన్నారు. నేను ఒకటే చెప్తున్నా, కోవర్తులు బయటికి పోయినా, అలాగే విజయసాయి రెడ్డి మళ్ళీ వైసీపీలో జాయిన్ అయినా, జగన్ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ధ్వజమెత్తిన ఆ 11 సీట్లు కూడా రావు. ఆ పార్టీకి వచ్చే ప్రశ్న లేదని కూడా నేను ఈ మంది మాట్లాడుతున్నా. మరి మీకు చెప్తా ఉన్నాడు, మీరేమో లిక్కర్ సంబంధం లేదంటారు, నేను 100 కోట్లు ఇప్పించిరానంటాడు. ఇది జగన్ తెలియదంటాడు. జగన్ తెలియకపోతే ఆయన ముఖ్యమంత్రి కాదా? మీకు లాస్ట్ టైం ఎవరండి ముఖ్యమంత్రి? జగన్ ముఖ్యమంత్రి. జగన్ తెలియకుండా ఈ విధంగా లిక్కర్ స్కామ్ జరిగితే అతనికి తెలియదని సమర్థిస్తాడు. ఏంటిది? ఇది ఎంతమంది ప్రజలు మోసం చేయడానికి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేసిన లిక్కర్ స్కామ్లు కానీ ఇంకొకటి కానీ ఇదే విజయసాయి రెడ్డి పెట్టే అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ఇదంతా కోర్టు వ్యవహారం. ఇదంతా జరిగి ఎక్కడెక్కడ ఉన్న సమాచారం మీకు చేరవేయడానికి మాత్రమే విజయసాయి రెడ్డి పనిచేస్తున్నాడే తప్ప ఒకరోజు పొలం అంటాడు. ఏమన్నా ఆయన ఎక్కడ వదిలేసాడా? పొలం వేసాడా? రాజకీయం దూరం అన్నాడు. నేను రాజకీయాలకు మళ్ళా వస్తున్నాడు. ఒరే పొద్దు 26వ తారీఖున పార్టీ నేను ప్రకటిస్తానంటాడు. మరి దానికి వారు కూడా వైసీపీ వాళ్ళు నోట్లో నుంచి మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదని. ఇప్పుడు 100 కోట్లు నేనే ఇప్పించడానని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. దానికి అవునా కాదని స్పందిస్తారా మీరు? చెప్పండి. మీరు ఏమైనా స్పందించాలని ఉండేవాడు అయితే మీరు ఆలోచించకుండా మీ ఇష్టం వచ్చిందిగా మాట్లాడుతున్నాడు. మరి మేము ఆయన వచ్చి ఆయన విజయసాయి రెడ్డి కూడా ఒకటి అడుగుతున్నా, మరి పార్టీకి ఇది ఓడిపోయిన తర్వాత మరి ఇవన్నీ చెప్పొచ్చుగా. ఇట్లా జరిగింది, జగన్ సంబంధం లేదు, ఇంకొకరు సంబంధం లేదని. ఇవన్నీ కాదు, ఇది కేవలం విజయసాయి రెడ్డి కోర్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇతను వీళ్ళందరూ వైసీపీ నాయకులంతా గూడు పుట్టాలి, ఈ గూడు పుట్టాలని నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. మాట్లాడితే మరి కూటమిని చీల్చారంటారు. అంటే మీరు కూటమిని చీల్చారనే పదం విజయసాయి రెడ్డి మాట్లాడితే ఇదా మీరు చేసే పని అడుగుతా ఉన్నా. కూటమి గెలుద్దాం, చీల్చే గెలుస్తాం, లేకపోతే లేదు. ఇంకా మీరు గెలిచేదండి. ఇవాళ దిక్కు నిదానం లేదు. ఒక్కొక్కడు 100 రోజులు, 150 రోజులు
జైల్లో మగ్గుతున్నారు మీరు చేసిన తప్పులకి. ఇంకా మా ప్రభుత్వం కాదు అంటే ఇప్పుడు సాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందనుకోవాలా లేకపోతే ఆప్యాయత ఉందనుకోవాలా ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే? ఇదన్నీ చూస్తే ఆయన మీద లోగుట్టుగా ఆప్యాయత తప్ప ఏం కాదు. ఆప్యాయత ఉంది కదా కాదు వీరబ్రహ్మ గారు, ఆప్యాయత ఉండబట్టే కదా జగన్ గారిని సేవ్ చేయాలనేటువంటి ఒక అభిమానం ఉండబట్టే కదా చుట్టూ కోటే ఉంది, వాళ్ళు అమ్ముడుపోతున్నారు, మీకేదో ఇబ్బంది జరగబోతుంది, మీరు అలర్ట్ అవ్వండి అని చెప్తున్నారు. ఆ కోవట్లో ఆ యొక్క ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే చెప్తున్నారో ఈయన కూడా వాళ్ళల్లో భాగమే. ఆ రోజు తెలియదా వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు నీకు ఇబ్బంది పెడుతున్నారనేటువంటి విషయం? ఇవన్నీ కాదు, వైసీపీ వాళ్ళు ఇవన్నీ డ్రామా ఆడిస్తా ఉన్నారు. ఎందుకంటే ఏదో ప్రభుత్వం మీద బొగ్గు తెల్లాలా, ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే అమరావతి మీద మాట్లాడతారు, లేకపోతే దావాల్సి నుంచి ఏం తెచ్చారని మాట్లాడతారు. అంటే ఇక్కడన్నీ బయటకు పోవడానికి వీళ్ళు చేసే పాత్ర. వీళ్ళు ఎవరు ఏం చెప్పినా రాబోయే కాలం కూటమితోనే ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్ని సార్లు జరిగినా దీన్ని ఓడించేటువంటి వాళ్ళు లేరు. వీళ్ళు పాదయాత్ర చేయమనండి, ఇంకోమనండి, ఏం కాలేదు కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. రైట్ 1 by 1 మాట్లాడుతూ మొత్తం పురుషోత్తమ రెడ్డి గారు అన్నారు, పొలిటికల్ అనలిస్ట్. పురుషోత్తమ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఏంటి పురుషోత్తమ రెడ్డి గారు, సాయి రెడ్డి గారి బాధ ఏంటి, అసలు ఆయన ఆవేదన ఏంటి, ఎవరి కోసం ఆయన ఆవేదన, ఎందుకోసం ఆయన బాధ, ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్ గారు? అందరికి నమస్కారం. ఎవరి కోసం లేదు, ఆయన కోసం ఆయన బాధ. 2 ఆయన సహచర నిన్నటి వరకు సహచర కోటర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న 1-2 వ్యక్తుల మీద కోపం. ఇంతకు 2 మించి ఏ సిద్ధాంతం ఏం లేదు ఆయన చెప్పిన దాంట్లో. ఆయన ఎందుకు మీరు ఒక 2 అంశాలు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి గౌరవం, తెలుగుదేశం నాయకత్వం కూటమి పైన బాగలేదని విమర్శ, కోటరీ బాగలేదని ఆరోపణ. ఈ కోటరీ ఇట్లే ఉంటే మళ్ళీ వైసీపీ గెలవలేదు అనేది ఒక అసెస్మెంట్ చెప్తున్నాడు. దీంట్లో సెంట్రలైజ్డ్ ఏంటంటే మీరు ఒక మాట అన్నారు, నేను కూడా గమనించాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎందుకు స్పందించలేదు, ఎందుకు తిరిగి రియాక్ట్ కాలేదు అనే ప్రశ్న. కారణం నేను అనుకుంటున్న కారణం ఏంటంటే బహుశా కనకరావు గారు అంగీకరించకపోవచ్చు. పార్టీలో ఒక చర్చ నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అందరికీ మంచి అభిప్రాయం, మంచి లీడర్ గా లేకపోతే మా ఆరాధ్యుడిగా ఉన్నప్పటికీ కూడా మాకు ఆయనకి మధ్య అంటే శ్రేణులకు కేడర్ కి అధినేతకి మధ్య ఒక కోటరీ అడ్డుకుంటా ఉంది. కోటరీ ఒక రకంగా జగన్ గారిని 4 గోడల మధ్య పరిమితం చేసిందనే బాధ కొంత కేడర్ లో ఉంది. ఈ రోజు ఏమైనా తగ్గింది నాకు తెలియదు, ఓడిపోయినాటికి సమాచారం చెప్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీ కేడర్ కి ఆ బాధ ఉంటుంది, ప్రతి అధినేత పక్కన కొంతమంది పవర్ సెంటర్లు ఉంటారు, ఒకటి ఉంటుంది. కేవలం అంతేకాదు, నాట్ ఓన్లీ కోటరీ అంటే 1-2-3 పేర్లే కాదు, ఎమ్మెల్యే స్థాయిలో పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా శ్రేణులకి నాయకత్వానికి మధ్య అడ్డుగా ఉంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్ గారిని చూస్తారు. రాజశేఖర రెడ్డి గారు గ్రామానికో అయితే మండల స్థాయి నాయకుడు వచ్చినా కూడా పలకరించడం, నేరుగా చెప్పే ఒక వాతావరణం ఉన్న పార్టీ కాబట్టి, నాయకత్వం కాబట్టి అదే జగన్ గారి నుంచి కోరుకుంటారు. అది జరగలేదు కాబట్టి దీనికి అన్నిటికీ ఆటంకం జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, రాష్ట్ర స్థాయిలో కోటరీగా ఉన్న 1-2-3, దాంట్లో విజయసాయి రెడ్డి గారు ఒకడే 24 ఓడిపోయేంత వరకు. వీళ్ళందరూ అడ్డుగా ఉన్నారనే కోపం ఉంది. ఒక రకంగా జగన్ గారి చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థే మమ్మల్ని అడ్డుకుంటా ఉంది. జగన్ గారికి కేడర్ కి మధ్య గ్యాప్ వస్తా ఉంది, కింద జరుగుతున్న పరిణామాలు జగన్ గారికి తెలియట్లేదు, దాని ఫలితంగా ఓడిపోయినాము, దానిలో చాలా మార్పులు రావాలని బలంగా కేడర్ కోరుకుంటా ఉంది. అదే విజయసాయి రెడ్డి గారు చెప్తున్నాడు. అయితే ఆయన దాంట్లో భాగం నిన్నటి వరకు. అయితే శ్రేణులు ఏం ఆలోచిస్తారు బ్రహ్మనాయుడు గారు, ఎవరో ఒకరు చెప్తున్నారు కదా, విజయసాయి రెడ్డి గారి మీద ప్రేమతో వాళ్ళు ఏమి వ్యతిరేకంగా మాట్లాడుకుని ఉండాలి, ఎవరో ఒకరు చెప్పడం లేదు, మనం అనుకుంటుంది ఆయన చెప్తున్నాడు అనే భావన ఉన్నదాన్ని ఆయన టచ్ చేస్తున్నాడు. ఈసారి వ్యూహం మార్చుకున్నాడు. లాస్ట్ టైం ఏం చేశాడు, ఏకపక్ష ఆరోపణలు కొన్ని చేసేసినాడు, అది పెద్దగా పేర్ల శ్రేణులు అటాక్ చేసినాయి విజయసాయి రెడ్డి గారి మీద ఒక దశలో. అయితే ఇప్పుడు ఏం చేశాడు, శ్రేణులు ఫీల్ అవుతున్న బాటలు చెప్పుకుంటూ ద సేమ్ టైం కూటమిని అటాక్ చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి అని చెప్తా, కోటరీ మాత్రం బాగలేదని చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా శ్రేణుల్ని మనసును మెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. బాధపడేది పార్టీ శ్రేణులు జగన్ గారిని విమర్శిస్తేనో లేకపోతే కూటమిని విమర్శిస్తేనే సమర్థిస్తేనే కదా శ్రేణులు కోపం వస్తుంది. ఇక్కడ వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీ పట్ల సమ్ XYZ పేర్లు ఏదైనా వాళ్ళ పట్ల కోపం కేడర్ గడుంది. నా అంచనా ప్రకారం ఈ రోజు కూడా కొంత గ్యాప్ ఉంది, మాకు జగన్ గారికి మధ్య అడ్డు ఉన్నారు,
విస్తృతంగా జగన్ గారిని కింద కలవనీయట్లేదు అనే భావన కొంత వైసీపీ శ్రేణుల్లో కనపస్తోంది. మీరు కూడా జర్నలిస్ట్ గమనించుంటారు. దాన్ని ఆయన రైట్ చేస్తున్నాడు. ఎవరో ఒకరు రైట్ చేయనిలే అంటే ఆయన మీద ప్రేమ ఉందని కాదు, ఎవరో ఒకరు రైట్ చేయని పాపులర్ పర్సన్ కాబట్టి అది జగన్ గారి దృష్టికి వెళ్తుందేమో, జగన్ గారు ఇట్లాంటి ఒక ఆశ నిరాశల మధ్య ఉన్నదాన్ని ఆయన టచ్ చేస్తున్నాడు. అయితే ఆయన ఈ క్రమంలో ఇంకొక మాట అన్నాడు. ఆయన కోసం ఆయన మాట్లాడుతున్నాను ఎందుకంటున్నానంటే, కూటమి ఐక్యంగా ఉంటే మళ్ళీ జగన్ గారు గెలవరు. కూటమి అంటే ఎవరండి? బీజేపీ అని చిన్న పార్టీ, జనసేన తెలుగుదేశం ఐక్యంగా ఉంటే గెలవరు. ఇంతే కదా, రెండే కూటమి అనే పేరుకి కానీ తెలుగుదేశం జనసేన ఉంటే మళ్ళీ వైసీపీ గెలవదు అంటున్నారు. ఆ అసెస్మెంట్ ఈజ్ టోటలీ రాంగ్. అది 2019లో తేలింది. ఎందుకంటే 2019లో జనసేన కూటమితో లేకపోయిండొచ్చు కానీ ప్రతిపక్ష ఓట్లేదు వాళ్ళుగా జీల్చింది. 2019 ఎన్నికల్లో జనసేన వాళ్ళతో ఉంటే ఆ ఓట్లు కొన్ని జగన్ గారు పడి ఉంటాయి. కాబట్టి కూటమి అనేది కాదు, ప్రజల వ్యతిరేకత వచ్చేస్తే కూటమిలు ఎన్ని ఉన్నా కూడా పోతాయి. ప్రజల అనుకూలత ఉంటే తెలుగుదేశం ఒకటైనా గెలుస్తుంది. కాబట్టి ఇది సూత్రం. కాబట్టి ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు మీరు గమనంలో పెట్టుకుంటే, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు, ఆయన నేనేమన్ను, నన్ను ఆయన ఏమన్నాడని ఎప్పుడు చెప్తున్నాడు. అంటే కూటమి అంటే ఒక భావనే ఉంది వైసీపీలో కానీ శ్రేణుల్లో కానీ. బహుశా జనసేన తెలుగుదేశం కలవకుండా ఉంటే 2024లో వాళ్ళు గెలిచి ఉండేవారు కాదేమో అనే ఒక భావన ఉంది కదా, ప్రజల్లో కూడా ఉంది కదా. కాబట్టి దాన్ని విడగొడితే మంచిదని విజయసాయి రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు ఎవరు సాధ్యుడు, దానికి విజయసాయి రెడ్డి సాధ్యుడు అనుకుంటారేమో ఆయన అనుకుంటున్నాడు. విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ బాగుంటాడు కదా. విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి మిత్రుడు అనే మాట మాట్లాడారు. దానికి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పార్టీ మెయిన్ అధిష్టానం ఎక్కడ స్పందించలేదు. అంశం పక్కన పెడితే గతంలో చంద్రబాబు నాయుడు గారు నాకు అన్న అవుతారు అని కూడా మాట్లాడారు. ఆయనకు అందరి మీద ఉంది ఇప్పుడు ప్రేమ, అందరిని ప్రేమిస్తున్నాడు సాయిరెడ్డి గారు. అంటే నేను అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం వైటిగా ఉంటే మళ్ళీ తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పడం ద్వారా దాన్ని విడగొట్టాలంటాడు. విడగొట్టాలి వ్యూహం ఎట్లా? జగన్ గారు ప్రెస్ మీట్ పెడితే వస్తారు వాళ్ళిద్దరు బయటికి, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తే వస్తారు, లేదా వాళ్ళిద్దరు వద్దనుకుంటే వస్తారు. మనిషిగా ప్రయత్నించే శక్తి నాకేముందని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. అంటే క్వార్టర్లో అలాంటి వాళ్ళు ఉండాలి. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తేవాలంటే నేనైతే వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులు నేనుంటే పక్కన ఏగలను జగన్ గారి పక్కననే చెప్తున్నా. అదే ఇండైరెక్ట్ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి మంచి మిత్రుడు అని చెప్పుకున్నాడు కదా. కానీ ఎందుకని పురుషోత్తమ రెడ్డి గారు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వాలి? ఇప్పుడు అంబటి రాంబాబు గారు, రోజా గారు, పేరు నాని గారు, వీళ్ళు నార్మల్గా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క మాట జగన్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడిన ప్రెస్ మీట్లో కానీ మీడియా ముందు వెంటనే ఒక గంట తిరక్క ముందే ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేసి మినిమం గంట మాట్లాడతారు. ఎందుకు సాయిరెడ్డి గారి గురించి మాట్లాడలేదంటే ఇక్కడ డౌట్ వస్తుంది. అంటే సాయిరెడ్డి గారు వైసీపీ తోటి ఉన్నారా లోపాయకారంగా అనే డౌట్ వస్తుంది ఇప్పుడు చాలా ప్రజలకి. అట్లా ఉండదు. జగన్ గారిని ఈ రోజు ఒక మాట అన్నా వాళ్ళు ఊరుకోరు. వారు అంటేనే జగన్ గారు మంచి వ్యక్తి, ఆయన గెలవాలి మళ్ళీ కూటమి తప్పే. ఈ చుట్టూ ఉన్న కోటరంటే అంత 3-4 కదా. ఆ 3-4 ఆయన టార్గెట్ చేస్తున్నాడు, ఇంకెవరిని టార్గెట్ చేయట్లే ఆయన. 3-4 పేర్లైనా జగన్ గారి కోట అంటే పేర్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, బహుశా ఇంకా 1-2-3 ఉంటే ఉండొచ్చు. బట్ వీళ్ళే టార్గెట్ చేస్తున్నాడు ఆయన. మిగతా వాళ్ళ కోపం ఎందుకు వస్తుంది అంటున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జగన్ గారిని విమర్శించట్లేదు, పార్టీని విమర్శించట్లేదు, కేవలం 1-2-3-4 పేర్లు చెప్పకుండా విమర్శిస్తున్నాడు. ఆ 3-4 తప్ప ఎవరికి కోపం రాదు. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ క్వార్టర్ పార్టీ యంత్రాంగానికి వ్యతిరేకత ఉంది, కోపం ఉంది, మారాలనో కోపం ఉంది. కానీ వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది? ఏదైనా పార్టీ హైకమాండ్ మాట్లాడమంటే తప్ప మాట్లాడరు. కాబట్టి ఆయన వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. ఎక్కువ రోజులు జరగదు, ఇది జరుగుతుంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు దాన్ని టచ్ చేస్తున్నారు. ఆయన కోపం ఏంటంటే అర్థమవుతోంది. 3 కీలక పదవులు, ఒకటి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పక్కన పెట్టారు, తర్వాత పార్లమెంటరీ పార్టీ నాయకుడు పక్కన పెట్టారు, అనుబంధ సంఘాల ఇన్ఛార్జి పక్కన పెట్టారు. ఒక వెలిగిన వ్యక్తిని పక్కన ప్రాధాన్యత తగ్గిపోవడంతో ఆయన బయటకు వచ్చాడు. ఆ వెలిగిన ప్రాధాన్యత తగ్గిపోవడానికి ఆ కోటరీలో ఉన్న సహచర కోటరీ సభ్యులు 1-2-3 పార్టీ కాదు కదా, వాళ్ళు 2-3 కారణమని ఆయన అనుకుంటున్నాడు మనకు అర్థమైనంత మేరకు. ఆ 3 ఇరిటేట్ చేస్తుంటాడు. కాబట్టి పార్టీ శ్రేణులు కూడా కొంత మాట్లాడలే అనుకుంటున్నారు. కాబట్టి ఏమైనా జగన్ ఆలోచిస్తాడేమో. కోపం ఉంటుంది కదా బేసిక్ గా కొంత పార్టీ శ్రేణులకి. ఎవరెవరు మాట్లాడి అనుకుంటారు కదా. సాయిరెడ్డి గారి మాటలకి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి ముప్పా సుబ్బారావు గారు ఉన్నారు, స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబర్, సీనియర్ అడ్వకేట్. సుబ్బారావు గారు నమస్తే అండి. సుబ్బారావు గారు మీరు మీట్లో ఉన్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేయాలి. చెప్పండి సార్. రమణాయుడు గారు. సుబ్బారావు గారు, సాయిరెడ్డి గారి ఎపిసోడ్ ఏంటి అసలు? ఎన్ని మలుపులు తిరుగుతూ ఉంది? ఆయన ఎవరికి ఫేవర్గా మాట్లాడుతున్నారు?
ఆయన చిన్న వ్యక్తి కాదు, మనం ఆయన మాటలను కొట్టిపారేయడం. ఒకప్పుడు జగన్ గారి పక్క నుండి అన్నీ తానే అనేటువంటి ఒక స్థాయిలోకి వెళ్ళాడు, ఒక రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. సో మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు జగన్ గారిని ఏమో పొగుడుతూ ఉంటాడు. ఆయనకి తెలియకుండా జరిగింది లిక్కర్ స్కామ్, తెలిసి అయితే జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదని మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశం ఏంటి? సాయిరెడ్డి గారు ఇప్పుడు ఎందుకు కోటరీని టార్గెట్ చేస్తున్నారు, జగన్ గారిని హైప్ చేస్తున్నారు? ఇక్కడ ఒకటండి, విజయసాయి రెడ్డి గారు అసలు కేసిరెడ్డి మీద ఈ మద్యం కేసులో కుంభకోణం నుంచి బయటికి రావడానికి కేవీ రావు యొక్క కాకినాడ పోర్టుకు సంబంధించిన దాంట్లో అక్రమంగా లబ్ధి పొందారు అని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క షేర్లు వాళ్ళకి అప్పచెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి ఈ మద్యంలో కుంభకోణం జరిగింది, దీంట్లో కేసిరెడ్డి ప్రధాన భూమిక పోషించాడు, కర్త కర్మ క్రియ అంతా ఆయనే అని చెప్పేసి ప్రకటించాడు. నేను మిగతా విషయాలు కూడా బయట పెడతాను, బట్టలు తీస్తానన్న పదాలు కూడా వాడాడు. అవును. దాని ప్రాతిపదికగా విచారణ కొనసాగింది. ఇలా సుడిబాగోక అన్ని ఆధారాలన్నీ కూడా మటుమాయం చేశారు. సోషల్ మీడియాలో టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేశాడు. చేసిన తర్వాత వాసుదేవరెడ్డి అండ్ సత్యప్రసాద్లు ఈ కేసులో అప్రూవర్ గా మారిపోయారు. మారిపోయి జరిగిన వాస్తవాలన్నీ కూడా సత్యప్రసాద్కి మిథున్ రెడ్డి ఏం చెప్పాడు, నీకు ఐఏఎస్ హోదా వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఆయన తీసుకొచ్చేసి ఈ మద్యం కుంభకోణంలో ఇరికించాడని చెప్పేసి అని, అలాగే ఇవన్నీ ఏ విధంగా చేతులు మారినాయి, పాలసీ ఏ విధంగా మార్పు చేశారు, ఎవరి పాత్ర ఏమిటి మొత్తం చెప్పారు వాళ్ళు. అంతేకాకుండా డిస్టిలరీకి సంబంధించినటువంటి యజమానులు కూడా విచారించారు. వాళ్ళు క్లియర్ గా చెప్పారు, విజయసాయి రెడ్డి గారు మిగిలిన వాళ్ళు ఏ విధంగా మనుషులను పంపి ఏ విధంగా చేశారో అవన్నీ ఆధారాలన్నీ కూడా గ్యాదర్ చేసింది. అంతకన్నా విజయసాయి రెడ్డి ఏం చెప్పాడంటే, మిథున్ రెడ్డి కేసిరెడ్డికి మిగిలిన వాళ్ళకి వ్యాపార నిమిత్తం 100 కోట్ల రూపాయలు అప్పు ఇమ్మన్నాడు, అప్పు ఇప్పించమన్నాడు. దాని ద్వారా నా బంధువు కుటుంబానికి చెందినటువంటి అరవిందో గ్రూప్ సంస్థల నుండి 100 కోట్ల రూపాయలు ఇప్పించారన్నారు. అది బ్యాంక్ స్టేట్మెంట్ కూడా స్పష్టంగా నిరూపణ అవుతున్నాయి. ఇది సాధారణ అప్పు కాదు, ఇది క్విడ్ ప్రోకోకు సంబంధించిన అప్పు, అంటే ప్రతిఫలం ఆశించి చేసిన సాయం అని ఈడీ అనుమానిస్తా ఉంది. ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మిథున్ రెడ్డి ఏమంటాడు, నేనెమ్మలేదు, నా మీదతో చేస్తున్నాడు విజయసాయి రెడ్డి అంటాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఈ రోజున ఈ కేసులో కొంత ముందుకు అడుగులు వేయడానికి దోహదపడుతుంది. మనం కూడా ఆయన ఈడీ ముందు అనేకమైన డాక్యుమెంట్లు ఇచ్చారన్నారు. ఆ డాక్యుమెంట్లు పట్టుకొని వెంటనే ఈడీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళడం, అక్కడి నుంచి దాన్ని పరిశీలించడం ఇవన్నీ చేశారు. ఆయన బయట చెప్పింది వేరు, లోపల చెప్పింది వేరు అని అనిపిస్తా ఉంది. రెండోది ఇంకోటి, ఆయన ఎక్స్ లో ట్వీట్ చేసింది ఏంటి, అమ్ముడు పోయిన కోటరీ la మధ్య బందీలుగా ఉన్న ప్రజానాయకులారా ఆలోచించుకోండి, భవిష్యత్తులో మీకు ఏం జరుగుతుందో ఇప్పటికైనా గుర్తించండి అంటూ వెనిజులాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిని ఆయన భార్యని అరెస్ట్ చేసిన సంఘటన ప్రస్తావించాడు. కాబట్టి అంటే అర్థం ఏంటి, పరోక్షంగా ఏమి ప్రజలు అది ఆ సంకేతాలు ఇస్తా ఉంది. జగన్ గారి పక్కన అంత సైన్యం ఉన్నా, అంత సిబ్బంది ఉన్నా, ఎటువంటి ప్రతిఘటన లేకుండా అమెరికా సైన్యం ఆ యొక్క దేశ అధ్యక్షుడిని ఆయన భార్యని తీసుకెళ్ళింది. అదే పరిస్థితి ఇక్కడ ఉత్పన్నం కాబోతుందని పరోక్షంగా హెచ్చరించినట్టుగా సంకేతాలు రావటం లేదా? అవును, డెఫినెట్ గా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ విజయసాయి రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోళ్ళు, ఆయనకి తెలిసి జరగలేదు అంటాడు. అవును, కొద్దిసేపు ఆయన మాట విందాం. అసలు ప్రభుత్వంలో మిథున్ రెడ్డి గాని లేకుంటే విజయసాయి రెడ్డికి కానీ సంబంధం లేదు. అలానే ఎక్సైజ్ శాఖతో సంబంధం లేదు. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ పాలనతో సంబంధం లేదు. ఇటు ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎంపీ. అవును, కానీ ఎక్సైజ్ శాఖ సంబంధం లేకుండా, ప్రభుత్వానికి సంబంధం లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా
విజయసాయి రెడ్డి ఇంట్లో కూర్చొని ఏ విధంగా రాష్ట్ర పాలసీని, మద్యం పాలసీని మార్పు చేస్తారు? అసలు వీళ్ళకి సంబంధం ఏమిటి? అంటే ప్రభుత్వ అధిపతికి కానీ లేకుంటే ఆ యొక్క శాఖ మంత్రికి కానీ సంబంధం లేకుండా చేశారు అని అంటే విజయసాయి రెడ్డి బుక్ అయినట్టే, మిథున్ రెడ్డి బుక్ అయినట్టే, స్వయం కృప ఆధారం వాళ్ళు ఆరోపించుకుంటే ఎవరికి సంబంధం లేకుండా వీళ్ళు ఎలా పాలసీ చేశారు, దాన్ని ఎలా ఈ ప్రభుత్వం అమలు చేసింది, ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు, ఏ విధంగా క్విక్ ప్రోకు పాల్పడ్డారు, ఏ విధంగా మనీ లాండరింగ్ పాల్పడ్డారు, ఏ విధంగా విదేశాల్లో ఆస్తులు కొన్నారు, ఏ విధంగా బంగారాలు, ఆస్తులు, రియల్ ఎస్టేట్లు ఏ విధంగా వచ్చినాయి, ఇవన్నీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా సిట్టు విచారణలో అర్థమవుతోంది కదా. మరి ఇన్ని ఎలాగొచ్చినాయి? ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రభుత్వంలో పాలనలో మీరు ఎంటర్ అయిపోయి, మీకు సంబంధం లేని దాంట్లో ఎంటర్ అయిపోయి, ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చోకుండా ప్రైవేట్గా ఇంట్లో, మీ సొంత ఇంట్లోనో ప్రైవేట్ ప్రాంతాల్లో కూర్చొని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ పాలసీని నిర్ధారిస్తారు? అవును, ఇది చెప్పొద్దా? కాకపోతే ఇక్కడ ఏంటంటే వాస్తవాలన్నీ వస్తూ ఉన్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్ దగ్గర నుంచి, దస్త్రాల దగ్గర నుంచి వీళ్ళు ఏం చేశారంటే మొత్తం డిస్ట్రాయ్ చేశారు ఎవిడెన్స్ అంతా కూడా. ఆ డిస్ట్రాయ్ చేసిన ఎవిడెన్స్ ఎఫ్ఎస్ఎల్లో నివేదిక ద్వారా అవన్నీ వెలుగు చూసినాయి. అదే ఇలా డెడ్లీ వెపన్ అయిపోయింది వాళ్ళకి. నిందితులందరూ డిలీట్ చేసినటువంటి వాట్సాప్ చాట్లు కానీ వాయిస్ మెసేజ్లు రికవరీ అయ్యాయి. ఎవరెవరికి ఎంత వాటా వెళ్ళాలి, మద్యం సిండికేట్ని ఎలా నడపాలి అనే అంశాలపై అధికారులకు ఈ నాయకులు ఇచ్చినటువంటి ఆదేశాలు అందులో ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇవి కోర్టుకు తిరుగులేని సాక్ష్యాలుగా నిలుస్తాయనే విషయాన్ని ఇక్కడ వాళ్ళకి తెలుసు. అందువల్లే వీళ్ళు ఆల్రెడీ కొంతమంది యాజమాన్యం, డిస్టిలరీ యాజమాన్యం కానీ లేదంటే సాక్షులు కానీ చాలా స్పష్టంగా మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 ప్రకారము స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎవరి పాత్ర ఏంటి, మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, అలానే విజయసాయి రెడ్డి పాత్ర ఏంటి, ఈ సొమ్ము ఏ విధంగా కలెక్ట్ చేశారు, ఏ విధంగా బ్లాక్ మనీని వైట్ మనీ చేశారు, ఎలాగా షెల్ కంపెనీలు వచ్చినాయి, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ వచ్చింది. ఈడీ కూడా మీకు తెలిసే ఉంటుంది, 20 సంస్థల మీద ఏకదా ఒకేసారి దాడి చేసి అనేక టెక్నికల్ ఎవిడెన్స్ ని, డాక్యుమెంట్లని స్వీకరించింది అది. అవును. కాబట్టి ఈడీ ఇన్ని ఆధారాలతో దగ్గర పెట్టుకొని అని పిలుస్తా ఉంది. విజయసాయి రెడ్డి చెప్పిన దాన్ని మిథున్ రెడ్డిని అడిగింది, రేపు మిథున్ రెడ్డి చెప్పిన దాని మీద విజయసాయి రెడ్డిని పిలుస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ ఆయన ఒకటైతే ఒప్పుకుంటున్నాడు విజయసాయి రెడ్డి, ఇది మధ్యలో నేరం ఏమి జరగలేదు, అక్రమాలు జరగలేదు అంటలా. మీరు అబ్జర్వ్ చేయండి, అంటలేదు. జగన్ గారికి సంబంధం లేదు అంటున్నాడు. కేసిరెడ్డి క్రిమినల్, మేము తర్వాత వాడిని గుర్తించాము, వాడే ఈ యొక్క అక్రమ మద్యానికి కర్త కర్మ క్రియ అని చెప్తున్నాడు. అవును. కాబట్టి ఎక్కడ కూడా ఈ మద్యంలో జరిగిన అక్రమాలు జరగలేదు, అంతా అబద్ధము, ఏమీ లేదు అంటలా. అవును. కేసీఆర్ని టార్గెట్ చేసి చెప్తూ ఉన్నాడు. అవును. ఆయనే దీనికి మూల పురుషుడు అని చెప్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అవును. ఇక్కడ ఇంకోటి కూడా చాలా స్పష్టం. విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మీరు ఈ క్వార్టరీ లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు, అధికారంలో రారు, అలాగనే మీరు ఈ కూటమాన్ని కనుక చిన్నాభిన్నం చేయకపోతే మీరు అధికారంలోకి రారు. ఇవన్నీ కూడా సన్నాయి నొక్కులుగా మనం భావించాలి. అంటే సార్ ఇప్పుడు నాకు డౌట్, నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద, ఎందుకంటే ఏమన్నాడు, నేను వ్యవసాయం చేయడానికి వెళ్తున్నాను, రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అన్నాడు. నేనేమంటాడు, 25వ తారీఖుతో సంవత్సరం ముగురుతుంది, 20వ తారీఖున మళ్ళా రాజకీయ రంగ ప్రవేశం చేస్తానంటాడు. డబుల్ స్టాండ్ ఎలా చేస్తానో మీడియా ప్రతినిధుల్ని పిలిచి చెప్తానంటాడు. అంటే ఆయన యొక్క నిలకడ లేని విషయం. ఎందుకంటే ఇప్పుడు ఒక భయం ఏర్పడింది ఆయనకి, ఈ మద్యం కేసులోనే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏవైతే అక్రమ భూములు, అక్రమ ఆస్తులు ఉన్నాయో వాటి మీద కూడా ప్రభుత్వం విచారణ చేస్తా ఉంది, దాన్ని వెలికి తీస్తా ఉంది. ఇప్పుడు ఇంకా తప్పని పరిస్థితి, రాజకీయ రంగ ప్రవేశం చేయాలి, ఆయన స్కిన్ కాపాడుకోవాలంటే ఎవరొకళ్ళ యొక్క అండ కావాల్సిన ఆవశ్యకత, అవసరం ఏర్పడింది. అవును. దృష్టితో మనం ఈ అంశాన్ని చూడాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనబడుతుంది.
రైట్. ఎందుకంటే ఈ క్వార్టరీతో విభేదాలు రావడానికి మిత్రులు చెప్పినట్టుగా డెఫినెట్ గా విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఉండగా రాజ్యసభ సభ్యుడిగా ఉండగా అన్ని తానే నడిపాడు. అవును తర్వాత ఆ పాత్ర మిథున్ రెడ్డికి వెళ్ళిపోయింది. అవును మనం చూసాం కదా, రెండో పాత్ర రెండో వ్యక్తిగా పార్టీలో ఆయన వ్యవహరించాడు. కానీ రెండో వ్యక్తిగా వ్యవహరించడమే కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆర్థిక నేరాల్లో కూడా రెండో ముద్దాగానే ఉన్నాడు. అవును అన్ని ఏపీలే. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన యొక్క ఆధిపత్యం తగ్గిపోయింది కాబట్టి, ఆయన నమ్మటం లేదు కాబట్టి కొంత ఏదైతే కుటుంబ వివాదాలు కూడా దీంట్లో కొంత పాత్ర వహించాయని అర్థమవుతోంది. స్టెప్ తీసుకోలేదనేది జగన్మోహన్ రెడ్డి ఆక్రోశానికి గురయ్యారు అనేది కొంత వాదన వినపడుతుంది. వీరబ్రహ్మం గారు, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తున్నట్టు సార్. మీ పక్కన ఎవరన్నా మొబైల్ యూజ్ చేస్తున్నారా? అంటే గెస్ట్ లో ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుందో అర్థం అవట్లేదు. ఎవరో మొబైల్ యూజ్ చేస్తున్నారు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు. సో ప్లీజ్ దయచేసి ఆ మొబైల్ సైలెంట్ లో పెట్టమని చెప్పండి. వీరబ్రహ్మం గారు, మీరు కంక్లూజన్ ఇవ్వండి. సో ఎప్పటికైనా సాయి రెడ్డి గారు మళ్ళీ వైసీపీలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని అనుకోవాలా? సో సాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మిత్రుడు అనుకోవాలా, శత్రువు అనుకోవాలా? హలో, యా వీరబ్రహ్మం గారు, వినిపిస్తుందా? నా వాయిస్ మీకు వినిపిస్తుందా? మీది నాకు వినపడుతుందా సార్? యా వినిపిస్తుంది. కంక్లూజన్ ఇవ్వండి వీరబ్రహ్మం గారు. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి చివరకు జగన్ తో గెలవడం ఖాయం. ఏరే ఇతర పార్టీలు వాళ్ళని తీసుకొచ్చే ప్రశ్న ఉండదు. ఇలాంటి వాళ్ళని తెచ్చుకుంటే ఉన్న పార్టీలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రతి పార్టీ వాళ్ళకు తెలుసు. ఇది కేవలం ఇది ఒక డ్రామా లాగా, ఇది కోర్టు లాగానే ఆయన పనిచేస్తా ఉన్నాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎవరు ఏమి చెప్పినా కూడా విజయసాయి రెడ్డిని నమ్మటానికే లేదు. అతను నమ్మిన వాళ్ళు ఎవరో ఇప్పుడే మునిగిపోయారు. వాళ్ళు అంతలా జగన్ వాళ్ళ కుటుంబం పోయింది, మళ్ళా ఇంకొకటి కాదు. అయితే ఆయన పాపం పవన్ మీదనో లేకపోతే బీజేపీ మీదనో ఒక ఆలోచన ఉంది, కానీ వాళ్ళు కూడా ఇట్లాంటి సూట్ కేసులు వ్యవహారంగాలను లేకపోతే ఈడీలో సిబిఐ కేసుల్లో ఉన్న వాళ్ళని తీసుకునే స్థాయి వాళ్ళకు లేదు. అందువల్ల వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో చివరకు వీళ్ళు వైసీపీ జగన్ వెంట పోయే వాళ్ళే. వాళ్ళు పోయినా ఇతను వాడికి పోయి జగన్ కు చెప్పిన పాదయాత్రలు చేసిన వ్రతాలు చేసిన ఈ పార్టీకి ఇంకా మనుగడ లేదు అనే సంగతి మాత్రం వైసీపీ నాయకులు గుర్తుంచుకోవచ్చుకని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో ఇప్పుడు వాళ్ళు ఎందుకని రియాక్ట్ అవ్వటం లేదు అనే దానికి ఏం చెప్తారు మీరు? వైసీపీ ఇప్పటి వరకు సాయి రెడ్డి గారిని టచ్ ఇవన్నీ మీ పార్టీ నేతకి ఏదో ఒక పార్టీతో పొత్తు లేకపోతే గెలవలేని పరిస్థితి మీరు అంటారండి వైసీపీ పార్టీని. కాదండి, 10 నెలల కాలంలోనే ఈ రోజు మీ ప్రభుత్వం మీద ప్రజలకి తీవ్ర వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. మీరేందో అర్థమైపోయింది, మోసం చేసి జనాన్ని మోసం చేసి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసి అర్థమైపోయింది. మీరేం మాడతారు? ఇక రాత్రి మీరే చెబుతారా? మీకు మొన్న పోయినసారి 23 పరిమితం అయినప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా. రాజకీయాలు గెలుపోవడం సహజం, అంతే తప్ప ఇక వైసీపీ రాదు అని చెప్పి మీరే ఫైనల్ మీరే నెక్స్ట్ మీరు మాట్లాడుతారు. వీరబ్రహ్మం గారు కంక్లూజన్. ఇప్పుడు తండ్రిని అడ్డ పెట్టుకొని ఏ శవ రాజకీయాలు చేశారో ఏం చేశారో రాష్ట్రపతి తెలుసు. సరే, అదొద్దులే. ఎప్పుడో పాస్ట్ ఈజ్ పాస్ట్. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి పాదయాత్రలు గురించి వదిలేసి మీ నాయకుడైనా సొంతగా పార్టీ పెట్టి గెలుచుకుని వచ్చాడా? ఇంత మడికి ఏ ఎలక్షన్ లో కూడా సింగిల్ గా పోటీ చేసి గెలిచిన దాఖలా లేవు. మావ పార్టీ పెడితే పార్టీని అస్కతం చేసుకోవడం, వెన్నుపోటు పొడి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రతి సందర్భంలో కూడా ఏదో పార్టీతో పొత్తు కలుపుకోవటం, మోసం చేయటం, అధికారులకు రావటమే కదా. మీరేం మాట్లాడతారు? ఎవరు మోసం చేసింది రాష్ట్ర ప్రజలు తెలుసు. ఇవాళ మీరు కాదు, మీరు కనీసం ఊర్లలో తిరగడానికి కూడా అవకాశాలు లేవు. మీరు చేసినటువంటి ఏ కోణంలో చూసినా కుంభకోణాలే ఉన్నాయి. వీళ్ళన్నిటిలో మీరు చెప్పాలండి, సంక్రాంతి సంబరాల పేరుతో ఎంత అవినీతి పాల్పడు, మొత్తం ఎంత విస్తృతిగా కోడి పందాలు, డాన్సులు, మట్కాట్లు ఎన్ని చేశారండి. అసలు జనం నోట్లో వస్తున్నాడు మిమ్మల్ని. సంక్రాంతి ఒక సాంప్రదాయ పండుగ కూడా వ్యాపారం చేసి దోసుకున్నారంటే మిమ్మల్ని ఏం పట్టాలి? కనకరావు కూడా మీరు కూడా గత నుంచి పార్టీల మీద వచ్చిన వాళ్ళే.
రేపు వీళ్ళంతా లేచే వరకు మీరు కూడా ఎటు పోతారో అర్థం చేసుకో. ఓకే, ఓకే, వ్యక్తిగతమైన మీ నాయకుడు టాలెంట్స్ వచ్చాడు కదా, మీ నాయకుడు సొంతంగా పార్టీ పెట్టి గెలిచాడా? మీకు లేదు, మీరు మాట్లాడే హక్కు లేదు. అంత దొంగలు ఇవాళ చూడండి, ఏ కేసుల్లో ఎక్కడ చూసినా, ఏ కుంభకోణాల్లో ఇవాళ మీ జగన్ మీ పార్టీ నాయకుడు. ఓకే, ఓకే, వీరబ్రహ్మ గారు. ఏమండి, మీ నాయకుడు 32 కేసుల్లో స్టేలు తెచ్చుకొని ఈ రోజు అధికార చేతులు పెట్టుకుని సిఐడి చేత స్కిల్ సమ్ కేసు మొత్తాన్ని రద్దు చేసుకున్నాడు కదా, అంతకంటే అవమానం ఏంది? ఓకే, 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 కంక్లూజన్ ఇవ్వండి. వీరబ్రహ్మ గారు దయచేసి ఆగండి. కనకారావు గారు సిఐడి అడ్డం పెట్టుకొని కేసు మాఫీ చేస్తుంది. ఇప్పుడు కనకారావు గారు కంక్లూజన్ ఇవ్వండి. మన అంశం మీదకి రండి దయచేసి. సాయిరెడ్డి గారి అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి. వీరబ్రహ్మ గారు సమయం అయిపోయింది, ప్లీజ్ దయచేసి ఆగాలి. కనకారావు గారు 1 word కంక్లూజన్ ఇవ్వండి. విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం మీద ఆయన ఏది మాట్లాడినా వైసీపీ రెస్పాండ్ అవుతుంది, అంతే కదా? లేదండి, అతను ఒకటి మా అధినేతను కానీ మేమంటే మేము ఇదవుతాం. ఆయన స్పష్టం చెప్పాడు, లిక్కర్ స్కామ్ లో జగన్ కి సంబంధం లేదని చెప్పారు. జగన్ గారికి సంబంధం లేదని మేము మాట్లాడతాం. అదే విధంగా చంద్రబాబును కూడా తిట్టాడు. అదే విధంగా మేము మా మీద కామెంట్ చేసి మేము మాట్లాడతాం. ఒకరిద్దరు దృష్టిలో పెట్టుకుంటే దానికి ఎవరు మరి ఆయన స్పష్టం చెప్పాలి. పలానా కనకరావు నాకు అన్యాయం జరిగిందనో, లేదా కనకరావు అక్కడ పార్టీ మొత్తం చక్కర తిప్పుతుందని చెప్పి స్పష్టంగా చెప్పకుండా మందులో మిర్యాదు జల్లేసేస్తే మేము ఎందుకు రెస్పాండ్ కావాలి? అంతేగాని సాయిరెడ్డి గారు రేపు మళ్ళీ సాయిరెడ్డి గారు పార్టీలోకి వస్తారు, మళ్ళీ ఇప్పుడు ఆయన మీద అనవసరంగా మనం రెస్పాండ్ అయితే రేపొద్దున మనం తొక్కేస్తాడు పార్టీలో ఏమైనా భయపడుతున్నారా పెద్ద పెద్ద నాయకులు వైసీపీలో ఉన్నారు? ఒకటి సార్, మేము భయపడే వాళ్ళం కాదు. సాయిరెడ్డి గారు మొదట ప్రెస్ మీట్ పెట్టి బయటకు వెళ్ళినప్పుడు కూడా జగన్ గారిని కానీ ఏమనలేదు, ఇప్పుడు కూడా ఏమనలేదు. అందువల్ల అంటే రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది మా పార్టీలు ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని ఉంచుకోవాలి అనేది మా అధినేత జగన్మోహన్ గారి యొక్క నిర్ణయం అది. అందువల్ల ఏంటంటే సాయిరెడ్డి గారికి వదిలేస్తున్నాం. ఆయన చెప్పాడు రాజకీయాలు వద్దు, నాకు 60 సంవత్సరాలు పైబడిపోయి నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పేసి అన్నారు. రేపు 20వ తారీఖు చెబుతాడు కదా, రేపు 20వ తారీఖు ఏదో సంచలనం చెబుతాడు కదా, పార్టీ పెడతాడో లేదా ఇది చేస్తాడో అనేది చూద్దాం. వీళ్ళ గుట్టంతా బయట పెడతాడు, అన్ని సూట్ కేసుల్లో పెట్టుకొని ఉండే కాగితాలు. ఇలా భయం మొత్తం దాచుకోవడం కోసం మొత్తం ఫైట్ ఖర్చు పోయి కంపెనీలు చేస్తున్నామంటే ఆ ఫైట్ కూడా ఖర్చు కూడా రావట్లా. మొత్తం దోసుకున్న మొత్తం అక్కడ కంపెనీలు అక్కడ ఏదైతే మీరు దోసుకున్న మొత్తం సెటిల్ చేసుకోవడం కోసం పెట్టుకుంటున్నారు ఇండస్ట్రీ సమ్మిట్ అని చెప్పి. సమ్మిట్ లేదు, పాడలేదు, దోసుకున్న ఆస్తులు డైవర్ట్ చేయడం కోసం వెళ్తున్నారు. 2 ఎకరాల కాడ నుంచి వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు ఇన్ని లక్షల కోట్లు సాయిరెడ్డి గారు వైసీపీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏంది అనుబంధం ఉందా, వ్యతిరేకత ఉందా, ఆ విషయం మాట్లాడదాం. దయచేసి ఆగాలి, సమయం లేదు. పురుషోత్తమ్ రెడ్డి గారు మీరు దయచేసి కంక్లూజన్ ఇవ్వండి. అసలు సాయిరెడ్డి గారి ఎపిసోడ్ ఇప్పుడు నెక్స్ట్ ఏదో ఆయన 27వ తారీఖు బయట పెడతానని ఏదో మాట్లాడతానన్నారు, ఏం మాట్లాడతారు మరి? బ్రహ్మనాయుడు గారు బేసిక్ గా విజయసాయి రెడ్డి గారు తిరిగి వైసీపీలోకి వస్తారా? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ పరిస్థితి లేదని అర్థం అవుతుంది. రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళిపోయేటప్పుడు మినిమం ప్రయత్నం కూడా చేయలేదు. మీలాంటి జర్నలిస్టులు విజయసాయి రెడ్డి గారు వెళ్ళారు అని దీనిపైన మీ స్పందన ఏంటంటే, ఆయన ఇచ్చిన స్పందన ఏంటో తెలుసా? ఇంకొక 2 అంటున్నారు, వారు కూడా వెళ్ళని అన్నాడు. అంటే పాయింట్ ఏంటంటే నేను మాట్లాడతానో ఏం చెప్పలేదు ఆయన. కాబట్టి విజయసాయి రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వస్తాడని, ఈయన ఈ చేసే ప్రకటనతో వస్తాడని అంటే చాలా దూరం వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు కసిరెడ్డి పైన ఆరోపణ చేసిన, మిథున్ రెడ్డి గారి పైన ఆరోపణ, ఎవరు ఇబ్బంది పరిస్థితి చేతులు దాటిపోయింది. ఆయన మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి లేదు, తిరిగి రిటర్న్ వచ్చే పరిస్థితి లేదైతే వెనక్కి రాలేనంత దూరం ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు ఉదాహరణకు జగన్ గారికి సంబంధం లేదని చెప్పేసి జగన్ గారు చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ సంబంధం అని చెప్తే జగన్ గారికి ఇబ్బంది కలగదా? అంతేగా, పర్సనల్ గా అయితే పార్టీకి ఇబ్బంది కలగదా? ఆ మాత్రం తెలివి జగన్ గారికి ఉండదు అనుకుంటున్నారా? కాబట్టి ఈ వ్యవహారాలతో జగన్ గారు ఏమి వెనక్కి తీసుకున్నాను, ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు కాబట్టి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఆయన వచ్చినా రాకపోయినా వైసీపీకి వచ్చే లాభ నష్టాలు ఏమి ఉండదు. ఇప్పుడు ఆయన ఏదో బయటపడేస్తాడు, అయిపోయింది, ఆ కేసులన్నీ అయిపోయినా, బయటపడేది రహస్యాలే ఉంటాయి, వ్యవస్థలకు తెలియని రహస్యాలు ఏం చెప్పేస్తాడు, ఏదైనా రూట్ చెప్పచ్చు విచారించడానికి తప్ప, అదేం కుదరదు. కాబట్టి రెండోది, విజయసాయి రెడ్డి గారు చేస్తున్న కోటరీ వ్యవహారాల్లో బేసిక్ గా మీరు బ్రహ్మనాయుడు గారు ఇదే కోటరీ 2014లో ఉన్నిందా? ఇదే కోటరీ 2019లో ఉన్నిందా? ఇదే కోటరీ 2024లో ఉన్నిందా? ఈ మూడిట్లో 3 ఫలితాలు వచ్చినాయి. 14లో మంచి ఓటింగ్ వచ్చింది, 19లో గెలిచినారు, 24లో ఓడిపోయినారు. 19లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఈ క్వార్టరీ వల్ల పార్టీ డ్యామేజ్ అయింది అనేది కూడా వారి ఒపీనియన్ కనబడుతుంది అక్కడ. కాదు, అధికారంలో వచ్చిన తర్వాత క్వార్టరీ డ్యామేజ్ గల ఆయన పదవి డ్యామేజ్ అయింది. అంటే క్వార్టరీ ఎప్పుడు అట్లే ఉంది. అధికారంలోకి వచ్చాక క్వార్టరీ వలన, క్వార్టరీ యొక్క పోకడల వలన పార్టీ డ్యామేజ్ అయింది అనేది ఆయన అభిప్రాయం. అధికారంలో వచ్చిన మనకు కనపడుతుంది బ్రహ్మనాయుడు. ఇప్పుడు లేదా క్వార్టరీ?
14లో లేదా 19లో లేదా. పాయింట్ ఏంటంటే క్వార్టరీ వల్ల పార్టీ గెలవడం, క్వార్టరీ వల్ల పార్టీ ఓడిపోవడం జరగదు. అది ప్రభావితం చేస్తుంది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టరీ పైన ఆధారపడుతున్నారని ఎవరు అనుకుంటే అది భ్రమ. ఓకే, ఇది బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్ట్రక్చర్ మనం చూస్తే 1, 2, 3, 4 మనం 1, 2, 3, 4 ఉండవు, మిగతా అందరూ మెసెంజర్లే. కాబట్టి ఇక్కడ పార్టీలో అట్లా ఏమి ఉండవు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు కూటమి నిర్ణయించదు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూటమి నిర్ణయిస్తుంది. అంటే కూటమి పరిపాలన బాగుంటే జగన్ గారికి అవకాశం ఉండదు. కూటమి పరిపాలన ప్రజల వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు నిర్ణయించేది కేవలం వైసీపీ కాదు, కూటమి పాలన కూడా. కానీ విజయసాయి రెడ్డి గారు క్వార్టరీ ఏం చేస్తారు ఇందులో? కానీ క్వార్టరీల యొక్క ప్రభావం జగన్ గారి మీద నాకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఆయన ఎత్తుగడలు ఎలా ఉన్నా తిరిగి రాలేనంత దూరం వెళ్ళింది వ్యవహారం. కాబట్టి జగన్ గారు తిరిగి వస్తాడని నేను రప్పించుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. రైట్. సుబ్బారావు గారు, సాయిరెడ్డి గారు మళ్ళీ తిరిగి వైసీపీలోకి వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనపడటం లేదు అనేది పురుషోత్తం రెడ్డి గారు అయితే క్లియర్గా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు సాయిరెడ్డి గారికి వచ్చే ఆలోచన ఆయనకు లేదు, వచ్చే పరిస్థితులు లేకపోతే ఇక జగన్ గారిని సేవ్ చేయాల్సిన అవసరం విజయసాయి రెడ్డి గారికి ఏముంటుంది అసలు? ఇక అటాక్ జగన్ గారి మీద అటాక్ మొదలు పెడితే ఆయనకి అపోజిషన్ అంటే జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నుంచి మద్దతు వస్తుంది కదా, ఆయనకి రాజకీయంగా లబ్ధి పొందొచ్చు, అన్ని విధాలు లబ్ధి పొందొచ్చు, కేసుల నుంచి బయటపడవచ్చు. మరి ఎందుకని ఆయన అట్లా డైల్మాలో ఉండిపోయారు అనుకోవాలి? మరి ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇప్పటివరకు మాట్లాడలా. అవును, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఎక్కడ లేదే. చంద్రబాబు నాయుడు గారు అవి చేస్తున్నారు, ఆయన పాలన సరిగా బాగోలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అది ఇక్కడ ఒకటి, ఎందుకు విజయసాయి రెడ్డి ఈ విధంగా క్వార్టరీ మీద, మీ అధికారం మీద, మీ యొక్క దాని మీద ఎందుకు విమర్శలు చేసినా నోరు మీద పెట్టలేదంటే, ఆయన చార్టెడ్ అకౌంట్ అండి. కుటుంబాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని అంశాలు ఆయన గుప్పిట్లో ఉన్నాయి. అలానే మద్యానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన నోరిప్పాడంటే జగన్మోహన్ రెడ్డికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయనే ఒక భయం నుంచి సైలెంట్గా ఉన్నారనేది ఒక అనుమానం అయితే ప్రజల్లో కలుగుతా ఉంది. ఓకే, ఏం చేతంటే విజయసాయి రెడ్డితో గొడవ పెట్టుకోవడానికి ఎప్పుడు వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేయరు. ఓకే, అందువల్ల ఆయన్ని ఏం మాట్లాడినా మాట్లాడుకొని అనే అభిప్రాయంలో ఉన్నారు. అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ఆయనకు తెలుసు కాబట్టి ఆయనతో జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారా? ఆయన వీళ్ళ కుటుంబం మొదటి నుంచి కూడా వీళ్ళకి చార్టర్డ్ అకౌంటెంట్ ఆయనే. ఆయన యొక్క తెలివితేటలు ఉపయోగించి మద్యం కేసులో సెల్ కంపెనీలు పెట్టడం కానీ, లేకుంటే బ్లాక్ మనీని వైట్ గా ఎలాగ మార్చాలి, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎలాగ అవాయిడ్ అవ్వాలి, లేకుంటే ఆస్తులు వేరే రూపేణా ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్న తన అనుభవాన్ని మద్యం కేసులో క్రోడీకరించారనే విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. ఓకే, కాబట్టి అది ఎవరికి అంతిమ లబ్ధిదారుడు ఎవరికి? వీళ్ళు చేసిన దాంట్లో కోట్లాది రూపాయలు 3,500 కోట్లు, అలాగనే ప్రభుత్వానికి నష్టం 18,000 కోట్లు, అలాగనే ఇంకా లెక్కల్లోకి రాని ఎన్ని ఉన్నాయో తెలీదు. దోపిడీదారుడు ఎవరు? బిగ్